Hello students, welcome to Sandy Academy of Mathematics ఆన్లైన్ క్లాసెస్. శామ్స్ యూట్యూబ్ ఛానల్ తరపున ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో లాస్ట్ ప్రీవియస్ సెషన్లో మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఒక 5 క్వశ్చన్స్ని లాస్ట్ ఇయర్ 2018లో ఇచ్చిన పేపర్లోని 75 to 80 క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. అంతకుముందు బిట్స్ని కూడా డిస్కస్ చేశాను, అవి కూడా వీడియోలో ఉన్నాయి. సో ఈ వీడియోలో కూడా మరొక 5 క్వశ్చన్స్ తర్వాత భాగంగా వచ్చిన క్వశ్చన్స్ 81 to 85 క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం, మిగిలిన విషయాల తర్వాత మాట్లాడదాం, ఓకేనా? సో ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళు పూర్తిగా వాచ్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు of x equal to cos of log x, then f of 1 by x into f of 1 by y minus 1 by 2 into f of xy plus f of x by y equal to అంటున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. f of 1 by x equal to cos of log 1 by x అలా ఉంచుకోండి. అదేవిధంగా f of 1 by y equal to cos of log 1 by y. f of xy equal to cos of log xy. f of x by y equal to cos of log x by y. ఒక్కసారి చూడండి. cos log 1 by x ని మనం లాగ్ ఎక్స్ పవర్ -1 కానీ -log x రాయొచ్చు. అప్పుడు మళ్ళీ ఇది కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఇలాగ కాస్ ఆఫ్ -x ఉంటే మళ్ళీ అది కాస్ ఎక్సే. ఓకే, ఇన్ సేమ్ వే ఇది కూడా ఏమవుతుంది, ఇంటూ కదా, సారీ ఇంటూ కాస్ ఆఫ్ లాగ్ వై సెకండ్ టర్మ్ అయిపోయింది. -1/2 ఇంటూ ఇది చూడండి లాగ్ ఆఫ్ ఎక్స్ వై అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అవుతుంది. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అవుతుంది. ఇది చూడు లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై అంటే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అవుతుంది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడిగే బిట్. ఇది చూడండి ఎలా ఉంది, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అని ఉంది. అంటే దాన్ని 2 కాస్ ఏ కాస్ బి అనొచ్చు కదా, మనకు తెలుసు. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 కాస్ ఏ cos b అని రాస్తాం కదా. సో cos of log x into cos of log y minus 1/2 into 2 cos a అంటే 2 cos log x into cos b cos over log y. సో 2 cancel, ఇక రెండు సేమ్ టర్మ్ కాబట్టి తీసేస్తే ఎంత వస్తుంది, 0 వస్తుంది. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కలిపి ఏంటంటే log 1/x log 1/y వచ్చినప్పుడు ఇది లాగ్ ఎక్స్ పవర్ -1 అని రాయొచ్చు. అప్పుడు ఎదరికి ఎలా వచ్చేస్తాయి -log x. సో -log x కాస్లో ఉన్నప్పుడు ఆ మైనస్తో సంబంధం ఉండదు. ఎందుకంటే కాస్ ఆఫ్ -θ ఈక్వల్ టు కాస్ θ అని మనం ట్రిగోనోమెట్రీలో చదివాం కాబట్టి, ఓకేనా? సో ఆ రూల్ కరెక్ట్ ఫాలో అయితే ఓవరాల్ వచ్చిన ఆన్సర్ ఏంటి, 0 అనమాట. సో ఫస్ట్ లాగ్ ఎక్స్ ఇంటూ వై, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, ఇది నేను స్కూల్ లెవెల్ మ్యాథ్స్ గుర్తుపెట్టుకోవాలి. log x by y log x minus log y అని గుర్తు రావాలి. నెక్స్ట్ cos of a plus b plus cos a minus b అని గుర్తుంటే 2 cos a cos b. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫార్ములాలు ఎవరైతే కరెక్ట్గా గుర్తు పెట్టుకుంటారో వాళ్ళు వెంటనే ఈ లెక్క సాల్వ్ చేస్తారు. 45 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. చూడండి, పెద్ద క్యాలిక్యులేషన్ ఏం లేదు, జస్ట్ సింప్లిఫికేషన్ చేస్తామంటే, ఓకేనా? సో ఫంక్షన్స్ టాపిక్ నుంచి మిగతా చాప్టర్స్లోకి లింక్ చేసి అడిగిన క్వశ్చన్ ఇది లాస్ట్ టైం. ఓకే, సో నెక్స్ట్ డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్, మళ్ళీ ఫంక్షన్స్ లోకి వచ్చాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు √4 - x² ప్లస్ sin ఇన్వర్స్ 1 + x² బై 2x అని ఉంది. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చిన వాటిలో ఒకటేమో ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఒకటి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. ఓకే, సో ఆల్జీబ్రిక్ ఫంక్షన్ డైరెక్ట్గా సాల్వ్ అయిపోద్ది కాబట్టి దాని డొమైన్ ముందు ఆలోచించకూడదు, ముందు దీని గురించి మాట్లాడాలి. చాలా మంది సార్ ప్రదేశం అంటే ఏంటి సార్ అని అంటారు. ప్రదేశము అనగా కొన్ని నియమితులకు లోబడి ఒక ఫంక్షన్ని నిర్వచించవచ్చు.
ఒక ఫంక్షన్ని నిర్వచించవచ్చు. ఇప్పుడు నిన్నేమంటారు జనరల్గా, ఎక్కడికన్నా బయటికి వెళ్ళామనుకో, ఏదైనా ప్లేస్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎలాగైనా తిరుగు, కానీ ఆ ప్లేస్కి మాత్రం వెళ్ళకు. అక్కడికి వెళ్ళావంటే నీకు ఇంకా ఎటువంటి డెస్టినేషన్ ఉండదు, నువ్వు ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఆ ప్లేస్ ఒక్కసారి లేదంటే నీ లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. డ్రింక్ చేయకు, స్మోక్ చేయకు, ఓకేనా, ఇలా అంటూ ఉంటారు. అది చేసావంటే నీ లైఫ్ కొలాప్స్ అంట. అంటే ఆ ప్లేస్కి తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళి నీకు అంతా బాగానే ఉంటుందిలే అనే మాట అంటారు కదా. సో అలాగే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయడానికి కొన్ని పర్టికులర్ బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్లో దాన్ని ఎలాగైనా నువ్వు డిఫైన్ చేయొచ్చు. ఆ బౌండరీస్ కాని బౌండరీలో పెడితే ఆ ఫంక్షన్ డిఫైన్ అవ్వదు. అంటే ఎక్కువ శాతం ఇది ఒక ఇలా ఉందనుకోండి, 1/x అనేది ఒక ఫంక్షన్ అనుకో, 1/0 పెడితే డిఫైన్ అవుతుందా? అవ్వదు. సో ఎక్స్ 0 మాత్రం అవ్వకూడదు. నువ్వు 1 పెట్టుకో, 2 పెట్టుకో, 3 పెట్టుకో, ఏది పెట్టుకున్నా ఏదో ఒక వాల్యూ నీకు వస్తుంది. కానీ 0 పెడితే రాదు కదా. అలా సో ఇక్కడ ఒక ఆల్జీబ్రిక్ ఫంక్షన్ యొక్క డొమైన్ ఎలాగ కట్టగలం. సో పర్టిక్యులర్ ఏంటి, ట్రిగోనమెట్రీ. దాని గురించి మాత్రమే ముందు చెప్పాలి. ఓకే. సో సైన్ ఇన్వర్స్ 1+x² 2x యొక్క ప్రదేశం చెప్పాలంటే సైన్ అనే వాల్యూ ఇక్కడ ఎంతలో ఉండాలో చూడాలి. సో 1+x² 2x వాల్యూ ఎప్పుడు కూడా ఓకేనా -1+1 మధ్యలో ఉంటుంది, ఇంక్లూడింగ్ వాటితో పాటు. అంటే ఇదే సైన్ థీటా రేంజ్ మనం చదివి వాళ్ళం కదండి, -1 to +1 అని. సో అందుకే సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 to సైన్ ఇన్వర్స్ ఆఫ్ +1 వరకు చూస్తాం. అలా చేసి -π/2 to π/2 అని మనకు వస్తుంది. సో ఇప్పుడు చూడండి, దేనికైనా ఈక్వల్ చేసుకోండి. ఇది 1+x² 2x = -1 అన్నాం అనుకో, 1+x² ఏమవుతుంది, -2x. అది ఇటు వచ్చేస్తే x² + 2x + 1 = 0. ఇది x+1² = 0. సో x ఏమైంది, -1. అది ఒకవేళ +1కి ఈక్వల్ చేస్తాం అనుకో, 1+x² = 2x. దీనికి x² - 2x + 1 = 0. సో x-1² = 0, x = 1. చేస్తారా మీరు? సో -1 + 1 పెట్టినప్పుడు మాత్రమే ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్, బాగానే ఉంది సార్, బట్ మీరు తీసుకున్న రెండు వాల్యూస్ ఏంటి, -1 + 1 ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ రెండు వాల్యూస్ మరి పక్కదానికి వర్కౌట్ అవుతాయా అంటే దీనికి √4 - x²కి. సో రూట్లో ఉన్న వాల్యూ ఏమవచ్చు, ఐదర్ గ్రేటర్ దెన్ 0 లేదా ఈక్వల్ టు 0 అవ్వచ్చు. సో నువ్వు పెట్టుకో, 1 పెట్టుకో, 4 - 1² 4, 4 + 1² అదే 4 - +1² వచ్చిన 3 వస్తుంది. 4 - 1 3 వస్తుంది. సో 3 ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 అన్నమాట. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఇదిగో -1 + 1లకి x వాల్యూ ఉపయోగపడుతుంది. సో వాటి మధ్యలో ఉన్న వాల్యూ ఏది పెట్టినా నీకు వచ్చే నష్టము ఏమీ లేదు. కాబట్టి ఏం పెట్టుకుంటావు, x వాల్యూ -1 to 1, -1 to 1 వరకు నువ్వు ఏం పెట్టైనా డిఫైన్ చేయవచ్చు. ఆ మధ్యలో ఉన్నది ఏదైనా పెట్టవచ్చు. లేదు సార్, నేను దీన్ని సాల్వ్ చేస్తాను సార్, x² - 4 సాల్వ్ చేస్తే +or-2 వస్తున్నాయి కదా సార్ అని అంటావేమో. ఒకవేళ 2 ఇక్కడ పెట్టావు, 1 + 2² 4, 1 + 4 5, 5/4 1.2 అలా అయిపోతుంది. మరి ఈ రూల్ వైలెట్ అయిపోతుంది కదా. ≤1. ఒకవేళ -1 పెట్టావు అనుకో, -1.2 అవుతుంది. అంటే -1 అవ్వాలి. ఇది దాటి ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి -2, 2 అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి -1 to 1 ఫంక్షన్ మాత్రమే మనకు ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో చాలా మంది ఫంక్షన్స్ లోనే మార్క్స్ పోగొట్టుకుంటున్నారు. సో సరిగ్గా గమనిస్తే ఫంక్షన్స్ లో స్కోర్ చేయవచ్చు. ఓకే, సో చూసుకోండి. నెక్స్ట్ మ్యాట్రిసెస్ క్వశ్చన్. మ్యాట్రిసెస్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను చూడండి. ఇక్కడ రెండు మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. రెండు మ్యాట్రిక్స్ లో A = 2 0 3 0 మ్యాట్రిక్స్ ఒకటి, B = 0 0 1 2 ఇచ్చారు. మరొక మ్యాట్రిక్స్ C 0 0 3 4 ఇచ్చి వాటి మధ్య కండిషన్స్ ఏంటంటున్నారు. AB = AC = 0 మ్యాట్రిక్స్ అంట, లేకపోతే AB 0 మ్యాట్రిక్స్ AC కాదు అంటున్నారు. రెండు 0 కాదు. ఎందుకు వచ్చిన గొడవ, డైరెక్ట్ గా కట్టేస్తా కదా. AB = ఇదేనండి, చూసుకోండి. ఇది హారిజాంటల్, ఇది కాలం, ఎలా తీసుకోవాలి, రో కాలం. సో ఇందులో ఫస్ట్ దాంతో ఇందులో ఫస్ట్ దాన్ని గుణించాలి. 2 0 0 0 × 1 1 అయిపోయింది. మరలా ఇందులో ఫస్ట్ రోతో సెకండ్ దాన్ని చేయాలి. 2 × 0 0 0 + 2 0. ఓకే, 2 × 0 0 0 సారీ 2 × 0 0 0 × 1 0. ఓకే, నెక్స్ట్ 3 × 0 0 0 × 1 0.
3 ఇంటూ 0 0, 0 ఇంటూ 2 0. సో మొత్తం ఏబి ఏమైపోయింది, జీరో మ్యాట్రిక్స్ అయిపోయింది. సో ఆప్షన్లో ఏబి జీరో అని ఉన్నాయి రెండే, మిగతా రెండు వదిలే. ఓకేనా. నెక్స్ట్ ఏసీకి వచ్చాయి. ఏసీ ఈక్వల్ టు 2 ఇంటూ 0 0, 0 ఇంటూ 3 0, 2 ఇంటూ 0 0, 0 ఇంటూ 4 0, 3 ఇంటూ 0 0, 0 ఇంటూ 3 0, 3 ఇంటూ 0 0, 0 ఇంటూ 4 0. సో ఏసీ జీరో అయింది, ఏబి జీరో అయింది. సో నీ ఆన్సర్ ఏమవుతుంది, ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు జీరో. జస్ట్ క్యాలిక్యులేషన్స్ ఏనండి, అసలు నేను ఏం ట్విస్ట్ చేయలేదు. మామూలుగా మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ వస్తే నీకు లెక్క అయిపోతుంది. సో రాలేదు అంటే నువ్వు ఎక్కడో మిస్టేక్ చేసినట్టే. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ఇది చూడండి, డిటర్మినెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఓకేనా. సో మీకు టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో సాల్వ్డ్వి చాలా వరకు అవే అడిగేస్తున్నారు, చాలా వరకు అవే అడిగేస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేస్తే చెప్పేయచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీకు తెలిసిపోతుంది, మనం ఎప్పుడైనా డిటర్మినెంట్ కట్టేటప్పుడు సాధ్యమైనన్ని జీరోలు చేయాలి. నేనేం చేస్తానంటే C2 changes to C2 minus C1. Okay, sorry, C1 changes to C2 minus C1. C2 changes to C2 minus C3 అని చేసుకున్నాను, ఎందుకంటే some zeros వస్తాయి. ఫస్ట్ 1 minus 1 0, A minus B C1. నెక్స్ట్ A square minus BC minus B square plus CA. నెక్స్ట్ 1 minus 1 0, B minus C, B square minus CA minus C square plus AB. నెక్స్ట్ ఇది మామూలుగానే వచ్చే 1C C square minus AB. ఇది ఇప్పుడు డెట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, దీంట్లో 0 A మైనస్ బి, కింద A మైనస్ బి కామన్ తీసేస్తారనుకోండి, ఈ రెండింటిలో ఏమొస్తుంది, A ప్లస్ బి వస్తుంది. ఓకే. అలాగే ఈ రెండింటిలో కూడా ఏ కామన్ తీసేసారనుకోండి, బి మైనస్ సి అనేది వస్తాం. ఇదిగోండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే దీన్ని ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిగా రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, మైనస్ సి కామన్ తీసేసారనుకోండి, ఇక్కడ సి కామన్ తీస్తే ఇక్కడ మైనస్ బీసీ ఉంది, ఇక్కడ సిఏ ఉంది. మనకి ఏం కావాలి, ఏ మైనస్ బి కావాలి, కాబట్టి సి కామన్ తీసేస్తాను అనుకో, ఏ మైనస్ బి. సో ఈ రెండు బయటకు వచ్చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సిఏ కదా ఉండేది. ఓకే. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా బి మైనస్ సి కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఉంటుంది. సో బయటకి ఏమేమి వచ్చేస్తాయి, వెయిట్, ఆన్సర్ కరెక్టే. ఒక్కసారి అంటే మీరు ఇక్కడ చూడటానికి కన్ఫ్యూజ్ అవుతారు ఏమనుకుని నేను కొంచెం క్లారిటీగా మనం చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఏ మైనస్ బి, దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ బీసీ ప్లస్ సిఏ, జీరో బి మైనస్ సి, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ సిఏ. సో 1C సి స్క్వేర్ మైనస్ ఏబి, ఇలా ఇలా. ఓకే. సో నేనేం రాస్తున్నాను, దీని జీరో ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సిగా రాస్తాను. జీరో ఇంటూ బి మైనస్ సి, బి మైనస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సిగా రాస్తాను. ఓకేనా. 1C సి స్క్వేర్ మైనస్ ఏబి. మీరు గమనించండి, 0 1 ఏ ప్లస్ బి ప్లస్ సి, 0 1 ఏ ప్లస్ బి ప్లస్ సి, 1C సి స్క్వేర్ మైనస్ ఏబి. అంటే ఏమేమి కామన్ వచ్చేసినాయి, ఏ మైనస్ బి ఒకటి, బి మైనస్ సి ఒకటి. మీకు ఆల్రెడీ విషయం అర్థమైపోతుంది. ఏదైనా మ్యాట్రిసెస్లో ఏవైనా రెండు కాలమ్స్ కానీ రోస్ కానీ సేమ్గా ఉంటాయి. ఓకేనా. ఎనీ టూ రోస్ ఆర్ కాలమ్స్, ఏదైనా మాత్రికలో రెండు అడ్డ వరుసలు కానీ నిలువు వరుసలు కానీ ఈక్వల్ అయితే, సమానం అయితే డెట్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. సో మనకి మన టెక్స్ట్ బుక్లో ఇది కాలం వైజ్ ఉంటే, టెక్స్ట్ బుక్లో రో వైజ్ ఇచ్చారు. అంటే 1A ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఒక రోలో, 1B బి స్క్వేర్ మైనస్ సిఏ ఒక రోలో, 1C సి స్క్వేర్ మైనస్ ఏబి కూడా ఒక రోలో వచ్చేలా వచ్చారు. సో డెట్ ఏ 0 అయితే డెట్ ఏ ట్రాన్స్పోజ్ కూడా 0 అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 5 questions.
సో ఇది చూడండి. సో కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో కాంప్లెక్స్ నెంబర్స్ లో ఒమేగా అనేది వచ్చినప్పుడు దాన్ని క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అన్నావు. సో 1/1 + 2 ఒమేగా ప్లస్ 1/2 + ఒమేగా మైనస్ 1/1 + ఒమేగా అని ఇవ్వడం జరిగింది. కాబట్టి నువ్వు ఇది ఒకటి గుర్తుపెట్టుకో, 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్ చదివావు కదా, దాన్ని బట్టి గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఏవైనా రెండు క్లియర్ చేయొచ్చు కాబట్టి ఈ రెండు క్లియర్ చేస్తున్నాను. 1/1 + 2 ఒమేగా మైనస్ ఇది చూడండి సార్ ప్లస్ ఇట్లాగే రాయొచ్చు కదా, 1 + ఒమేగా మైనస్ 2 - ఒమేగా బై డైరెక్ట్ ఎల్సిఎం కట్టేస్తాను. 2 + ఒమేగా ఇంటూ 1 + ఒమేగా అయ్యింది. ఓకే, సో ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అయిపోయి ఇంటి మిగిలింది 1/1 + 2 ఒమేగా మైనస్ 1/2 + ఒమేగా ఇంటూ 1 + ఒమేగాగా మారి. సో టోటల్ రాసుకుంటే 1 + 2 ఒమేగా ఇంటూ 2 + ఒమేగా ఇంటూ 1 + ఒమేగా. సో 2 + ఒమేగా ఇంటూ 1 + ఒమేగా మైనస్ 1 మైనస్ 2 ఒమేగాగా మారి. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేసుకోండి ఏమవుతుందో 2 డినామినేటర్ తరచవచ్చు 2 ఒమేగా ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 1 మైనస్ 2 ఒమేగా అయింది. 2 ఒమేగా క్యాన్సిల్, ఇంకేమేమి చూడు 2 - 1 1 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎంత 0 కదా. కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ కండిషన్ ప్రకారం 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్ వాల్యూ 0 కాబట్టి సో డైరెక్ట్గా 0/something 0 అయిపోతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకో, నీకు గనక కండిషన్స్ వెంటనే గుర్తు రాకపోతే సింపుల్గా 0 కానీ 1 కానీ టిక్ పెట్టాయి. ఎగ్జామ్లో టైం అయితే డిలే చెయ్య మాకు. చాలా వరకు అడిగే క్వశ్చన్స్కి 0 కానీ 1 కానీ వచ్చేలాగా ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్, ఇది 81 నుంచి 85 వరకు అడిగినటువంటి క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ప్రతి ఒక్కరు చూడండి, ఇవి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి, క్యాలిక్యులేషన్ తక్కువే బట్ కండిషన్స్ అప్లై చేయడం తీసాం. సో ఫస్ట్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు మనకి ఏమి ఇచ్చారు, లాగరిథమ్స్ ట్రిగనమెట్రీ లింక్ చేసి ఇచ్చారు. దాని తర్వాత డొమైన్ ఇచ్చారు, ఆ డొమైన్ కూడా ఏంటి ఒక ఆల్జిబ్రా ఒక ట్రిగోనమెట్రీ ఇచ్చారు. సో నేను చూసారా రెండు క్వశ్చన్స్ ఎలా చేశాను. సో కండిషన్స్ మీకు గుర్తులేక రెండు బిట్లు పోతాయి. మ్యాటర్ చేసి డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చేసారు, ఏబిఎస్సీలు కట్టేవి. నెక్స్ట్ డెట్ ఇచ్చారు, ఆ డెట్ కూడా ఏం చెప్పింది మీకు టెక్స్ట్ బుక్ లో ఏవైతే సాల్వ్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మీదే ఫోకస్ చేశారని చెప్పాను. ఫైనల్ గా వచ్చేటప్పటికి కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్ = 0 అని ఇచ్చారు. అందువల్ల ప్రతి 5 బిట్స్ లో ఎలా మారుతుంది, వేరియేషన్ ఏముంది, 5 సెట్ గా తీసుకునేది కూడా అందుకే. టాపిక్ లో ఏమేమి ఇస్తున్నారని మీరు గెస్ చేస్తారనేసి. ఒకేసారి నేను 80 బిట్లు చేసి పెట్టినా మీరు చూడరు. సో నాకు తెలుసు కదా, చూసినా మర్చిపోతా, అందుకే నేను ఎలా చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్. ఓకే, అయితే మనం లాస్ట్ వీడియోలోనే చెప్పాము, లాస్ట్ టైం కూడా ప్రీమియర్ చేసినప్పుడు చెప్పాము. ఓకే, సో ఏదైనా సరే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో సింగిల్ టాపిక్ కావాలి అంటే 350 రూపీస్ పే చేసుకోండి అని చెప్పాము. సో దానికి చాలా మంది రెస్పాన్స్ ఇచ్చారు, ఇచ్చి కావాలనేసి కొంతమంది చెప్పారు. సో మీరు ఇచ్చిన కోఆపరేషన్తో నేను మరలా ఈ వీడియో గుర్తు చేస్తున్నానండి. ఓకేనా. సో ఆల్రెడీ ట్రిగనామెట్రీ అంకగణితం ఈ రెండు టాపిక్లకు సంబంధించిన వీడియోలు రెడీగా ఉన్నాయి, అవి పంపుతున్నాము. నాకు కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు స్కూల్ది ఆల్జీబ్రా స్టార్ట్ అవుతుంది, జరుగుతుంది ఆల్రెడీ. ఓకే, సో త్రికోణమితి ఎండ్ అవ్వబోతుంది, దాని తర్వాత మన కోఆర్డినేట్ జామెట్రీ క్యాలిక్యులస్ కూడా రాబోతున్నాయి. సో ఎవరైనా సరే ఎస్జిటికి సంబంధించినది ఏదైనా కావాలంటే 250 రూపాయలు ఒక్కొక్క టాపిక్ అని చెప్పాము. సో మీకు ఫోన్పే చేసేస్తే మీరు ఫోన్పే చేసి ఆ నెంబర్ మీ పంపిన రిసిప్ట్ మాకు ఇచ్చి, మీకు అదే మీరు షేర్ చేసిన అమౌంట్ మాకు రిసిప్ట్ పంపించి, మీకు ఏ టాపిక్ కావాలో మీ పేరు చెప్తే కనుక మీ నేమ్ని యాడ్ చేసుకుని ఆ టాపిక్ యొక్క రికార్డింగ్ వీడియోస్ మీకు పంపుతామన్నమాట. సో ఇంకా లేట్ చేయకండి. ఓకే, ఈ టాపిక్తో పాటు చివరికి వచ్చేటప్పటికి 20 to 50 బిట్స్ టాపిక్ సంబంధించినవి బిట్స్ పంపించడం జరుగుతుంది, ప్రాక్టీసింగ్ బిట్స్. ఒకవేళ టైం కనుక ఎక్స్టెన్షన్ అయితే ఆ బిట్స్ యొక్క వీడియోస్ కూడా చేసి పంపించడం జరుగుతుందని చెప్పాను. సో మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు ఓకేనా, దానికి మీరు చేయవచ్చు. ఓకేనా, చేసి నాకు కనుక మెసేజ్ చేస్తే వాట్సాప్లో ఓకే నేను ఆ వీడియోస్ పంపిస్తాను. ఓకే, ఇంకెవరు డిలే చేయకండి. ఓకే, సో టైం లేట్ చేసి కొద్ది అన్ని విషయాలు మీరు మర్చిపోతారు. ఓకేనా, అంటే మెమరైజ్ చేయడం అనేది కష్టమైపోతుంది కాబట్టి ఇప్పుడే యూజ్ చేసుకోండి. ఓకేనా, ఏ టాపిక్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, దేంట్లో ఎక్కువ స్కోరింగ్ వస్తుంది అనేది మీరు చూసుకుని దానికి పే చేయమని అన్నాను.
ఓకేనా. సో మీకు కనుక అవసరం లేకుండా మీ ఫ్రెండ్స్ కనుక యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇది టోటల్ 5 క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 5 క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.